ఎమ్మెల్యే జగన్ గారి పరిస్థితి తీవ్రంగా ఘోరంగా అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని సొంత భార్య వైఎస్ భారతిరెడ్డి తాడేపల్లి కోటలో చెంప పగిలేలా కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ భారతిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అంతటి వివాదం ఎందుకు వచ్చింది? భారతిరెడ్డి కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి జగన్మోహన్ రెడ్డి ఈ నేపథ్యంలో ఎలా రియాక్ట్ అయ్యాడు? ఏంటా కథ అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అరాచకవాదిగా, నికృష్టుడిగా, దుర్మార్గుడిగా, సైకోగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇంట్లో మాత్రం పిల్లి లాంటోడు అనేది నేను చెప్పడం కాదు, గతంలో అనేక మంది చెప్పడం జరిగింది. వాళ్ళతో పాటుగా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరి వైఎస్ షర్మిల గారు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి రిమోట్ మొత్తం కూడా భారతిరెడ్డి దగ్గర, బీజేపీ దగ్గర ఉంటుంది అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు బీజేపీతో సంబంధం లేదు, కానీ భారతిరెడ్డికి ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఆ అదుపు, ఆ కంట్రోల్ అయితే పూర్తి స్థాయిలో ఉందనేది మార్కెట్లో టాకు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి ఒక కోరికతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి భారతిరెడ్డి, ఏం జగన్ రెడ్డి చనువు ఇచ్చాను కదా అని ఈ రకంగా మాట్లాడుతున్నావు అని చెప్పి రెండు చెంపలు పగిలే విధంగా కొట్టడంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న ఆయుధాన్ని కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పారిపోయి రూములోకి వెళ్ళి లాక్కేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జీవితంలో నిన్నటువంటి కోరికలు కోరను, దయచేసి వదిలేయమని అడిగినట్టు కూడా తెలుస్తుంది. ఏం బీవీఆర్ ఇదంతా నిజమా? అసలు భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కొట్టిందా? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏ విషయం మీద భారతిరెడ్డి ఇలా రియాక్ట్ అయిందనేటువంటి ఆందోళన, కొంచెం ఆసక్తి మీ బొట్టులో ఉంటుంది, ఉండటంలో కూడా తప్పు లేదు. అయితే ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల తిరుమల లడ్డూ విషయంలో ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి తప్పుడు పనులు, అపచారాలు మనందరం చూసాం. అయితే ఈ నేపథ్యంలో వీడు పెద్ద సుప్పిని, సుత్తపోసని, సాంప్రదాయని అని నిరూపించుకోవడం కోసం తిరుమల కొండకు వస్తాను, అది కూడా నడిచి వస్తాను, రేపు శనివారం తిరుమల కొండకొచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ గారు మనం చూసాం, వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చండాలుడు ఏ రోజు కూడా తిరుమల బ్రహ్మోత్సవాలకు వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించేది ముఖ్యమంత్రి ఎప్పుడైనా కూడా. అదేవిధంగా ఆ ముఖ్యమంత్రి గారు తన సతీ సమేతంగా వెళ్ళి తీసుకెళ్ళిస్తాడు, ఎందుకంటే స్వామి కార్యం కాబట్టి, రాష్ట్ర ప్రజలందరి తరపున సమర్పించేటువంటి పట్టు వస్త్రాలు కాబట్టి సతీ సమేతంగా సాంప్రదాయబద్ధంగా సమర్పిస్తారు ఏ ముఖ్యమంత్రి అయినా. ఈ చండాలుడితో ఈడు పోవటమే ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో భారతిరెడ్డి ఒక్కసారి కూడా పోలే, అక్కడికే కాదు ఏకంగా సీతారాముల కళ్యాణం అంటే భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు కానీ భార్యాభర్తల అనుబంధానికి ప్రతీకగా చెప్తారు సీతారాముల్ని. ఆ సీతారాముల కళ్యాణం జరిగేటువంటి ఒంటి మెట్టకు కూడా ఈ దౌర్భాగ్యుడు సింగిల్గా వెళ్ళి పట్టు వస్త్రాలు ఇచ్చొస్తాడు తప్ప ఒక్కసారి కూడా భారతిరెడ్డి గారితో పోయినటువంటి నేపథ్యం లేదు. అందుకనే మార్కెట్లో జనాలందరూ ప్రశ్నిస్తూ ఉంటారు కాబట్టి భారతే ఇద్దరం కలిసిపోయేద్దరు తిరుపతికి దర్శనం చేసుకుని వద్దాం, మార్కెట్లో భార్యతో రావట్లేదు, వీడి భార్య కనీసం హిందువులను గౌరవించట్లేదు అనేటువంటి టాక్ బలంగా కనిపిస్తుంది. భారతే అసలే మనకు 11 సీట్లు వచ్చినాయి, వాటిలో కూడా ఇప్పుడు బాగా బొక్కబడిపోయినాయి ఓట్లు. ఈ నేపథ్యంలో ఇద్దరం పోయొద్దాం భారతే అంటతో, ఎరా ఏం మాట్లాడుతున్నావురా, నేను ఎప్పుడన్నా వచ్చానట్రా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే నేను రాలేదు, ఇప్పుడు నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోయినాక ఇప్పుడు నేను వచ్చి మార్కెట్లో ఎన్నాళ్ళు రానటువంటి భారతిరెడ్డి ఇప్పుడు వచ్చింది చూశారా, అధికారం పోగానే భారతిరెడ్డిలో ఉన్నటువంటి బలుపు కూడా తగ్గిందని చెప్పి కూడా మాట్లాడితే, అంటే ఆ స్థాయిలో కాకపోయినా ఎన్నాళ్ళు రాని భారతిరెడ్డి ఇప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పి అటు రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి ఇటు బీవీఆర్ దాకా ఎవరు అడిగినా కానీ నేను తలకాయ ఏడబెట్టుకోవాల్సి వస్తుంది జగన్ రెడ్డి. కాబట్టి నేను రాను, ఇంకొకసారి నువ్వు కనుక హిందూ ఆలయాలకు కనుక నన్ను రమ్మని నువ్వు అడిగావంటే తోలు ఊడిపోతే చెప్తున్నాను. కావాలంటే గతంలో నువ్వేం చేసావు, సిగ్గుమల్లోడివి మన ఇంటి పక్కన సెట్టింగ్ వేయించావు, అలాగే ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఏదైనా సెట్టింగ్ వేయించి కావాలంటే ఆడికి వస్తా, కావాలంటే సరదాగా కాసేపు అంతేగాని నువ్వు తిరుమలకి నడిచిపోదాము, నన్ను కూడా రా, లేకపోతే తిరుమల దర్శించుకుందాం భక్తితో నువ్వు కూడా రా అంటే జగన్ అంటే ఇది కరెక్ట్ కాదు, నేను రాను, నేను వస్తే కూడా ఇంకో రకంగా నన్ను మాట్లాడతారు కాబట్టి నేను రాను అంటూ భారతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి పైన ఇంకొకసారి ఇటువంటి ప్రపోజల్స్ను తేవద్దని గట్టిగానే 2 దెబ్బలేసినట్టుగా, ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో వీడు పిరిగోడు కదా, వీడు సైకోగాడు కదా, వీడు చుట్టూ 1000 మంది సెక్యూరిటీ లేకపోతే జనాలు ఉంటే తప్పితే వాడి జనాలు, వాడి రౌడీ మొహలు, వాడి గోండాలు ఉంటే తప్పితే వీడి జనంలోకి రాలేని పరదాల పిచ్చోడు కదా ఈ దౌర్భాగ్యుడు. పోలీసులను అడ్డం పెట్టుకుని పరిపాలన చేసినటువంటి నికృష్టుడు కదా వీడు. కాబట్టి ఒక భార్య చేతిలోకి ఆయుధం తీసుకోగానే వెంటనే పక్కనే ఉన్నటువంటి హాల్లో నుంచి పక్కనే ఉన్నటువంటి రూములోకి వెళ్ళి డోర్ వేసుకొని నీకు దండం పెడతాను, నేను జీవితంలో నేను తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రమ్మని నేను అడగను, తిరుమలకి కాదు ఏ దేవాలయానికి కూడా దేవుడి దర్శనానికి కానీ దేవుడి కార్యక్రమానికి కానీ నిన్ను రమ్మని నేను
అడగను భారతి, దయచేసి నన్ను చేయబాక. ఆల్రెడీ బాబాయిని వేసేసినటువంటి కేసులో మనందరం కూడా భవిష్యత్తులో ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. అది అవినాష్ రెడ్డి గారితో భాస్కర్ రెడ్డితో ఆగిపోయేటువంటి కథ కాదు. వాళ్ళ తర్వాత మన ఇద్దరి మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లోపు నువ్వు ఏదన్నా నా మీద చిన్న చిన్న గాయాలు చెప్తే బయట మార్కెట్లో చెప్పుకోలేను. పుసుక్కుని పోయానంటే ఆ కేసు మళ్ళీ నీ మీద చుట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కేసే కాదు, గతంలో ఉన్నటువంటి కేసులు కూడా నీ మీద చుట్టుకునేటువంటి అవకాశాలు వస్తాయి. కాబట్టి దయచేసి వదిలిపెట్టి నీకు దండం పెడతాను, నేను జీవితంలో అడగను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భారతిరెడ్డిని బతిలాడుకోవడంతో సరే సావులేని సావు, నువ్వు సావు పోతే నువ్వు పోగానే ఇంకొకసారి నన్ను మాత్రం అడగొద్దని జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది నిజం కాదంటారా? మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇదంతా నిజం కాకపోతే ఇప్పుడు దాకా నేను చెప్పింది తన సతీమణి భారతిరెడ్డి గారితో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని భార్య సహితంగా అతను గనక అక్కడ ప్రమాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కాస్తో ఇస్తిస్కో జగన్గాడు మనిషి అనేటువంటి భావన వస్తుంది.